ఇబ్బందులతో ముందుకెళ్తే ఆ అపార్ట్మెంట్లు కొంటున్న వారికి భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బంది రాకూడదని నాలా మీద కట్టే బిల్డింగ్లు కానీ లేకుంటే చెరువు గట్టున కట్టే బిల్డింగ్లు ఉండకూడదు రేపు రాబోయే కాలంలో అని ఒక ప్రయత్న భావం పరంగా చేస్తూ ఉంటే ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా సామాన్య ప్రజానికానికి సంబంధించి మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. మధ్యతరగతి కుటుంబీకులు మిడిల్ క్లాస్కు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాం. అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. పేదవారికి సంబంధించి కూడా వారికి కూడా ఇబ్బంది పెట్టాం. తెలిసి బాగా ఆలోచన ఉన్నవారు రూల్స్ను పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున మరి పెద్దవాళ్ళు చేసే తప్పిదాలను తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తలేదు మా ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం. ఆ ప్రజాప్రభుత్వంలో మీరందరూ కూడా పాత్రదారులు. మరి మీరందరూ చేసే ఆలోచననే ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఇచ్చారు. ఆ ఆలోచన మనకి ముందుకెళ్తాం. ఈరోజు ఇక్కడ కూర్చొని మేము గాంధీ గారు చెప్పినట్టు నడవాలి అని కాకుండా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కానీ ప్రజల నుంచి వచ్చే మరి ఆలోచనలు కానీ ముందుకెళ్లే కార్యక్రమంలో కార్యాచరణలో మా అధికార యంత్రాంగం ఉండాలనే ఒక దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి సహకారాన్ని కోరటానికి, మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వపరంగా కోరటానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మరి పెద్దలు అరికపూడి గాంధీ గారు ఈ ప్రాంత ప్రజలకు చేస్తూ ఉన్న సేవల్లో మేము కూడా పాలు పంచుకోవాలని ఇక్కడ నన్ను పిలిచినందుకు కూడా వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాంత వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మంత్రి గారు అన్ని విషయాలు